నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈ వీడియో నన్ను చేయమని ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు. అసలు మన దేవాలయం దర్శనంలో దాగి ఉన్న సాంకేతిక రహస్యం ఏంటి, అసలు మన సంస్కృతికి సైన్స్ ఎలా రిలేట్ అయ్యి ఉంది, ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొదటిగా దేవాలయంలో మనం చూసే మూల విరాట్ అంటే దేవతా విగ్రహం. భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ కలుస్తాయో అక్కడే విగ్రహాన్ని కూర్చోబెడతారు. అలా మూల విరాట్ని ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి అక్కడ ఉంచుతారు. అవి ఈ వేవ్స్కి క్యాటలిస్ట్గా పనిచేస్తాయి. అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తాం కదా, మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు ఆ వేవ్స్ అనేవి ఆ ఎనర్జీని మన బాడీలోకి గ్రహిస్తాయి. ఈ దేవాలయ దర్శనం అనేది అందుకే పెట్టారు. పుణ్యక్షేత్రాలు వేదిక ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షడ్ చక్రాలు 6 చక్రాలను ప్రభావితం చేస్తాయి. అలాగే గుడికొచ్చేటప్పుడు ఆభరణాలతో రమ్మంటారు. ఆభరణాలతో దర్శనం ఎందుకు? ఆడవారిని మగవారిని నగలు వేసుకోమని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటివి ఈ తరంగాలను అంటే ఆ ఎనర్జెటిక్ వేవ్స్ని బాగా బాడీలోకి గ్రహించేలాగా హెల్ప్ చేస్తాయి. మరి కొబ్బరికాయ ఎందుకు కొడతాము గుడిలో? ఇది స్వచ్ఛతకు గుర్తు, ప్యూరిటీ. పైన టెంక మన అహంకారాన్ని, దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును, ఆ అవతలి వారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం. మరి మంత్రాలు, ఉదాహరణకు మనము ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే ఒక సీక్వెన్స్లో దానిని మనం బైహార్ట్ చేస్తాం. అలా ఒక పద్ధతిలో అమరుస్తాం. అంటే మనకి తెలియకుండానే న్యూరాన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం. అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు. అభిషేకం, విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి కదా, వాటికి పాలు తేనె వంటి వాటితో మనం ఎప్పుడైతే అభిషేకం చేస్తామో ఆ కింద ఉన్న తరంగాలు శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అలాగే హారతి, పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలాగా చేయాలి. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. తీర్థం, ఇందులో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు. మరి మడి బట్టలతోనే ఎందుకు పూజ చేయాలి అంటే తడి బట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని గురించే మడి. మరి మన సాంప్రదాయాల్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం